ఏపీ మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డిని సిఐడి కస్టడీకి అనుమతించింది కోర్టు. వారం రోజుల పాటు రాజ్ కసిరెడ్డిని సిఐడి అధికారులు ప్రశ్నించనున్నారు. రాజ్ కసిరెడ్డి వెనుక ఉన్న సూత్రధారుల వివరాలను రాబట్టాలని సిఐడి అధికారులు భావిస్తున్నారు. ఇక ఈ కేసులో రాజ్ కసిరెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఏపీ మద్య కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డిని సిఐడి కస్టడీకి అనుమతించింది కోర్టు. వారం రోజుల పాటు రాజ్ కసిరెడ్డిని సిఐడి అధికారులు ప్రశ్నించనున్నారు. రాజ్ కసిరెడ్డి వెనుక ఉన్న సూత్రధారుల వివరాలను రాబట్టాలని సిఐడి అధికారులు భావిస్తున్నారు. ఇక ఈ కేసులో రాజ్ కసిరెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారిగా ఉన్న రాజ్ కేసిరెడ్డికి విచారణ తగిలింది. ప్రధానంగా ఈ కేసులో అరెస్ట్ అయినప్పటి నుంచి తనకేం సంబంధం లేదంటే కూడా కోర్టులో వాదన వినిపించారు. అయినప్పటికీ కూడా ఆ ప్రాసిక్యూషన్ వాదనతో ఆయన రిమాండ్ విధించడంతో విజయవాడ జిల్లా రిమాండ్ ఖైదీగా కొనసాగుతా ఉన్నారు. అయితే ఈ మొత్తం జగన్ ప్రభుత్వంలో మొత్తం ఈ డిస్టరీ కంపెనీలు మార్పు కావచ్చు, అలాగే ఏ కంపెనీకి ఎంతెంత అనుమతులు ఇవ్వాలి, తయారీకి సంబంధించి ఎక్కడ వరకు రవాణా చేయాలి, ఆ తర్వాత నెలవారీకి వచ్చే మామూలు సంబంధించి ఇలా మొత్తం అన్ని వ్యవహారాల్లో కూడా రాజ్ కేసిరెడ్డి చాలా సూత్రధారిగా వ్యవహరించారు. ఆయన కొన్న టీంలు కూడా ఏర్పాటు చేసుకుని మొత్తం వ్యవహారం నడిపినట్టు కూడా ఆ సిట్టు బృందం నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అతని ద్వారా మరింత సమాచారాన్ని రాబట్టగలిగితే ఆ వైసీపీలో కీలక నేతలు ఎవరైతే ఈయన వెనక ఉండి మొత్తం నడిపించారో వారిని గుర్తించే అవకాశం ఉంటుందని కూడా సిట్ అధికారులు భావించారు. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టులో దీనికి సంబంధించి 10 రోజుల పాటు కస్టడీ ఇవ్వాలంటూ కూడా పిటిషన్ దాఖలించారు. దీనిపై వాదనలు నిన్నటితో ముగించి ఈ రోజు తీర్పు వెలువరించారు. ఇందులో వారం రోజుల పాటు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా దాన్ని విచారించేది కోర్టు అనుమతించింది. దీంతో ఇప్పుడు ఈ కేసులో మరింత ముందుకు సాగేందుకు కూడా సిట్టు బృందానికి చాలా కోర్టు ఒక విధంగా దారి చూపించినట్టయింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇతను అరెస్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నోరు మెదకపోవటం, దీనికి సంబంధించి కూడా ఎక్కడ కూడా తన ప్రమేయం లేదంటూ చెప్పుకొచ్చిన నేపథ్యంలో అసలు మొత్తం ప్రభుత్వ సహకారం కావచ్చు, ఆనాటి ప్రభుత్వ పెద్దలు కావచ్చు, వైసీపీ నాయకుల సహకారం లేకుండా ఒక వ్యక్తి మొత్తం ఇంత వ్యవస్థ మద్యం తయారీకి సంబంధించి ఇంత వ్యవస్థ నడిపే అవకాశం లేదని మొదటి నుంచి భావిస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వారం రోజుల పాటు విచారణకు సంబంధించి కూడా ఇప్పటి వరకు సేకరించిన ఆధారాల నేపథ్యంలో అతని వివిధ రూపాయలు ప్రశ్నించేందుకు సన్నద్ధమవుతున్నారు. మీరు చెప్పే కీలక సమాచారాన్ని బట్టి ఫర్దర్ గా మరికొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారం రోజులు కస్టడీలో ఇతను ఏ అంశాలపై నోరు విప్పుతారు, ఏ అంశాలు చెప్తారు అంశాలతో కూడా ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లో కూడా చర్చ ఒక విధంగా చర్చ సాగుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు కొద్దిసేపటి క్రితం రాజ్ కేసిరెడ్డి పిఏగా వ్యవహరించిన దిలీప్ ను కూడా చెన్నై నుంచి దుబాయ్ పారిపోతుండగా అధికారులు అరెస్ట్ చేశారు. అప్పటికే నిఘా పెట్టిన ఆయన వారు కొద్దిసేపటి క్రితం అతను అధికారులు విజయవాడ కూడా బయలుదేరినట్టు తెలుస్తోంది. రేపు అతను కూడా విచారించే అవకాశం ఉంది. అంటే ఇప్పటి వరకు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి మొత్తం దాదాపు 3 నుంచి 4 ఏళ్ల పాటు నడిపిన వ్యవహారానికి సంబంధించి మొత్తం పిఏగా అతనికి చాలా వరకు సమాచారం ఉంటుంది. అతను ఎప్పుడు ఎవరితో మాట్లాడాడు, ఏ అంశాలకు సంబంధించి అన్ని కూడా అతను నడవడికి సంబంధించి అలాగే నిర్ణయాలకు సంబంధించి పిఏకు కొంత సమాచారం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు దిలీప్ అరెస్ట్ కూడా కొంతవరకు శిక్ష అధికారికి ఒక బలం చేకూరుతుంది. ఈ నేపథ్యంలో ఈ వారం రోజుల పాటు కసిరెడ్డిని విచారించడంతో పాటు రేపు దిలీప్ ను కూడా పూర్తిగా విచారించి తద్వారా కీలకమైన సమాచారాన్ని రాబట్టి అది వెనక ఉన్న కీలక సూత్రధారులు వైసీపీ కీలక నాయకుల్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ ప్రసాద్.